బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ని 162 పరుగులకే కట్టడి చేసిన భారత్ 448/5 వద్ద ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా సెంచరీల మోత మోగించారు. దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 286 పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఇక వెస్టిండీస్ 162/146 వద్ద ఆలౌట్ అయింది. అహ్మదాబాద్ వేదికగా భారత్ వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో విండీస్ ని 162 పరుగులకే కట్టడి చేసిన భారత్ 448/5 వద్ద ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా సెంచరీల మోత మోగించారు. దీంతో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 286 పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేసింది. ఇక వెస్టిండీస్ 162, 146 వద్ద ఆలౌట్ అయింది. రైట్ కి అయితే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, మొత్తానికైతే అహ్మదాబాద్ టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. అప్డేట్స్ ఏంటి? ఏషియా కప్ విజయంతో ఊపు మీదున్న భారత జట్టు వెస్టిండీస్ తో జరుగుతున్నటువంటి తొలి టెస్ట్ లో సైతం అదే ఉత్సాహాన్ని కొనసాగించింది. మొదటి టెస్ట్ లో వెస్టిండీస్ పై ఘన విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో భాగంగా వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ కు 162 పరుగులకే ఆల్అౌట్ అవగా మొదటి ఇన్నింగ్స్ ఆడిన భారత్ 448 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ భారీ స్కోర్ లో ముగ్గురు సెంచరీలు చేశారు. రాహుల్ సెంచరీ చేయగా అలాగే ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా ముగ్గురు సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇక దీనికి సంబంధించే సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన వెస్టిండీస్ 146 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో మొదటి టెస్ట్ లో 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది భారత జట్టు. మొదటి ఇన్నింగ్స్ లో భారత సీమర్లు రాణిస్తే రెండవ ఇన్నింగ్స్ లో విన్నర్లు వెస్టిండీస్ వెన్ను విరిచారు. ఇక రెండవ ఇన్నింగ్స్ కు సంబంధించి ఏదైతే వెస్టిండీస్ ను పడగొట్టడంలో చాలా కీలక పాత్ర పోషించారు బౌలర్లు. మహమ్మద్ సిరాజ్ యొక్క సెకండ్ ఇన్నింగ్స్ లో 3 వికెట్లు తీయగా రవీంద్ర జడేజా అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. ఇక వాషింగ్టన్ సుందర్ కు 1 వికెట్ దక్కింది. బౌలర్లు అత్యద్భుత ప్రదర్శన కనబరచడంతో భారత్ కు విజయం అనేది చాలా సులువైంది. దీంతో మొదటి టెస్ట్ లో ఘన విజయాన్ని సాధించినట్లయింది. ఇక మొదటి ఇన్నింగ్స్ లో సైతం వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్ కూడా చాలా ఉత్సాహంగా ఆరంభించినప్పటికీ భారత బౌలర్ల చేతిలో వరుసగా వికెట్లు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొదటి ఇన్నింగ్స్ లో స్పీడ్ స్టార్ బుమ్రా, యార్కర్ స్టార్ గా పేరు పొందినటువంటి బూమ్ బుమ్రా 3 వికెట్లు తీయగా సిరాజ్ 4 వికెట్లు. ఇద్దరు స్టీమర్లు 7 వికెట్లు తీసి వెస్టిండీస్ వెన్నువిరిచారు. ఇక ఇదే ఇన్నింగ్స్ లో కుల్దీప్ యాదవ్ కు 2 వికెట్లు దక్కగా వాషింగ్టన్ సుందర్ కు 1 వికెట్ దక్కింది. మొత్తానికి ఆల్రౌండ్ ప్రదర్శనతో వెస్టిండీస్ పైన ఘన విజయాన్ని సాధించింది భారత జట్టు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
అరచేతిలో టెక్నాలజీ, ఇంటర్నెట్తో ప్రపంచాన్ని దగ్గర చేసుకుంటున్న రోజుల్లో కొందరు మూఢనమ్మకాల బారిన పడుతూ క్షుద్ర పూజలను నమ్మడం ఆందోళన కలిగిస్తుంది. జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. దసరా సెలవులు ముగిసి పాఠశాల తిరిగి ప్రారంభమైన రోజే స్కూల్ వరండాలో ముగ్గులు వేసి పసుపు కుంకుమ చల్లి దీపం వెలిగించి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డోర్లకు పట్టినావా? డోర్ పట్టినావు ఇక్కడ ఈ డోర్ అరచేతిలో టెక్నాలజీ, ఇంటర్నెట్తో ప్రపంచాన్ని దగ్గర చేసుకుంటున్న రోజుల్లో కొందరు మూఢనమ్మకాల బారిన పడుతూ క్షుద్ర పూజలను నమ్మడం ఆందోళన కలిగిస్తుంది. జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. దసరా సెలవులు ముగిసి పాఠశాల తిరిగి ప్రారంభమైన రోజే స్కూల్ వరండాలో ముగ్గులు వేసి పసుపు కుంకుమ చల్లి దీపం వెలిగించి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కాలిని దసరా సెలవులు ముగిశాయి. ఒకవైపు స్కూల్లో నుంచి విద్యార్థులు వెళ్తారనే సమయంలోనే జగిత్యాల జిల్లా ఆ ధరూర్ సంబంధించిన క్యాంపు జిల్లా పరిషత్ పాఠశాలలో ఒకవైపు క్షుద్ర పూజల కలకలం నెలకొందనే చెప్పవచ్చు. అయితే క్షుద్ర పూజలు చేసిగా అక్కడ దాదాపు నిమ్మకాయలు, అదేవిధంగా కుంకుమ, బొట్టు, అదే విధంగా కొన్ని క్షుద్ర పూజలకు సంబంధించిన సామాను కూడా అక్కడ కనబడడం జరిగింది. ఆ కనబడడంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే భయాందోళనకు గురి కావడం జరిగింది. అయితే ఈ స్కూల్ సంబంధించి గతంలో కూడా ఇదే విధంగా క్షుద్ర పూజలు చేసి ఒక పాయిరాన్ని చంపి కూడా అక్కడ గంటకు వేలాడదీసిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. గతంలో కూడా మన ఛానల్లో అది ప్రసారం చేయడం జరిగింది. మళ్ళీ అదే విధంగా మూఢనమ్మకాల పేరిట ఒకవైపు క్షుద్ర పూజలు చేస్తూ ఆ స్కూల్లో భయానక వాతావరణం నెలకొల్పే విధంగా అక్కడ క్షుద్ర పూజలు చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే స్కూళ్ళలోకి విద్యార్థులు వెళ్తారు, వాళ్ళ పైన ఆ చేతబడులు ఇలాంటి క్షుద్ర పూజలు చేసే విధంగా కనబడేటట్టు కూడా ఆ క్షుద్ర పూజలు చేసినట్టుగా అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాచారం అందడంతో కూడా వాళ్ళు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మోడర్న్ యుగం, ఒకటి కంప్యూటర్ యుగం వస్తున్నప్పటికీ కూడా మూఢనమ్మకాల పేరిట, క్షుద్ర పూజల పేరిట, ఎందుకంటే దారులు అక్కడ ఇక్కడ చేస్తారు, కానీ కాకపోతే ఏకంగా చదువుకునే విద్యార్థుల స్కూల్ అని ఆ స్కూల్లో క్షుద్ర పూజలు చేయడంతో కూడా ఆ స్కూల్ సంబంధించిన పేరెంట్స్, అదేవిధంగా విద్యార్థులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు ఉన్నట్టయితే కంపల్సరీ మరి ఎవరు చేశారు, ఇది రెండోసారి కావడంతో మరి ఎవరనే కోణంలో కూడా గుర్తించాల్సిన అవసరం ఉంటుండే. కానీ అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడంతో కూడా అక్కడ అది మొత్తం కూడా ఎవరు ఉన్నారు అంటే స్కూల్ బంద్ అయిందంటే కంపల్సరీ అది మూత తాళాలేసి అక్కడ పెట్టేసి వెళ్తారు. మెయిన్ గేట్ మాత్రం ఓపెన్ ఉంటుంది. అది అదునుగా చూసుకొని క్షుద్ర పూజలకు నిలబడుతున్నారు. ఈ మోడర్న్ యుగంలో, కంప్యూటర్ యుగంలో కూడా ఈ విధంగా క్షుద్ర పూజలు చేస్తూ భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. విద్యార్థులు చదువుకునే కోణం కనబడుతుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ చూసి కూడా వాళ్ళ పేరెంట్స్ పంపించకుండా భయాందోళనకు గురయ్యే అవకాశం అక్కడ స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ అక్కడ క్షుద్ర పూజలు చేసిన వారు ఎవరైనా కోణంలో మాత్రం అక్కడ ఉన్న పోలీసులు దానిపైన దృష్టి సారించి కంపల్సరీ వాళ్ళని పట్టుకునే దిశగా వెళ్ళాలి. ఎందుకంటే ఇట్లాంటి రెండోసారి కావడంతో కూడా అక్కడ మరి అదే స్పష్టంగా అక్కడ ఎంచుకోవడం జరిగింది. అక్కడనే క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఆ విద్యార్థులకు మరి ఏమైనా ఇబ్బంది కలుగుతుందనే కోణంలో మాత్రం పేరెంట్స్, తల్లిదండ్రులు అయితే ఆ భయాందోళన గురవుతున్న పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు. శాలిని, రవీంద్ర, మీరు అన్నట్టు ఇది రెండోసారి అన్నారు ఇలా జరగడం. సో అక్కడ ప్రభుత్వ పాఠశాల అధికారులు ఏమంటున్నారు? శాలిని, అయితే మరో అంటే రేపటి నుంచి ఒకవైపు విద్యార్థులు స్కూల్లోకి వెళ్తారు. వెళ్ళక ముందే ఒకవైపు అక్కడ క్షుద్ర పూజలుగా ఈ విధంగా పొట్టు, కుంకుమలు, నిమ్మకాయలు, అదే విధంగా వాళ్ళు తెచ్చిన సామాగ్రిని కూడా అక్కడ పడవేసుకోవడం క్షుద్ర పూజలు చేసినట్టుగా, ఏదో తాంత్రికంగా చేసినట్టుగా అక్కడ స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి కంపల్సరీ అక్కడ స్కూల్ కు సంబంధించిన టీచర్స్ కావచ్చు, అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయుడు కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ క్షుద్ర పూజలు చేసేవారు గతంలో కూడా ఈ విధంగానే చేశారు, ఇప్పుడు ఇదే విధంగా చేస్తున్నారు, అందుకే మేము పోలీసులకు ఆశ్రయించాము. ఒకవైపు పోలీసులను ఆశ్రయించిన అనంతరం ఆ క్షుద్ర పూజలు చేస్తున్న వారిని ఎవరినైనా పట్టుకోవాలనే కోణంలో కూడా వాళ్ళకి సంబంధించిన అక్కడ స్కూల్ యాజమాన్యం అయితే చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇది రెండోసారి ఈ స్కూల్ ని ఎంచుకోవడం, అదేవిధంగా స్కూల్లో క్షుద్ర పూజలు చేయడము,
అంతకుముందు గంటకు కట్టడం, ఒక పాయిరాన్ని గంటకు కట్టడం, ఇప్పుడు మళ్ళీ పుష్పులు చేసి ప్రయాణికుల వాతావరణకు అక్కడ కనిపించే విధంగా స్పష్టంగా చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీ వాళ్ళ పైన చర్య తీసుకోవాలని స్కూల్ కు సంబంధించిన టీచర్స్ కావచ్చు, ప్రధానోపాధ్యాయుడు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పోలీసులను ఆశ్రయిస్తే మరి అక్కడ, ఎందుకంటే అక్కడ సీసీ కెమెరాలు ఏ స్కూల్లో అయినా ప్రభుత్వ పాఠశాలలో సీసీ కెమెరాలు అయితే ఉండాలి, అమర్చాలి. కానీ ఆ సీసీ కెమెరాలు అందులో లేవు. మరి ఆ సీసీ కెమెరాలు అమర్చకపోవడానికి గల కారణం ఏంటి అసలు ఒక టీచర్స్ ఏంటంటే ప్రస్తుత పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టయితేనైనా కంపల్సరీ అక్కడ ఏం జరుగుతుంది ఏందనే కోణంలో మనం చూసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి, వాళ్ళని దొరకవచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ సీసీ కెమెరాలో లేకపోవడంతో అక్కడ స్కూల్ యాజమాన్యం కూడా లోపంలో కొట్టొచ్చినట్టుగా కనబడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరు ఉండకపోవడంతో దాదాపు ఒక 10 రోజుల వరకు 10 రోజుల సెలవులు ఉన్నాయి. కాబట్టి ఇది అదునుగా చూసుకొని ఇట్లాంటి పనులకు వాళ్ళు పూనుకుంటున్నారు. ఎందుకంటే విద్యార్థులు వచ్చి అక్కడ చదువుకోవాలి, కానీ ఇప్పుడు చదువుకోవాలనే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పేరెంట్స్ అయితే చాలా వరకు ఇబ్బందికరంగా, ఎందుకంటే పిల్లలను పంపిస్తూ ఏం జరుగుతుంది అనే కోణంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి దీనిపైన ఎటువంటి క్లారిటీ ఇస్తారు, మరి అక్కడ పోలీస్ యంత్రాంగం దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వాళ్ళని పట్టుకునే దిశగా వెళ్తుందా, అసలు ఏం జరుగుతుందనే కోణంలో మాత్రం ఇంకా తెలియాల్సిందని చెప్పవచ్చు. సాలి రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. విజయవాడలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. 2,90,000 మందికి 436 కోట్లు కేటాయించారు. చంద్రబాబు నాయుడు గారు సేవలో మెగా చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు. కేబినెట్ మీటింగ్ లో ఏనాడు ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకి మేము అండగా నిలబడతామని పదే పదే చెప్తారు. అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజా ప్రభుత్వం రూపొందించింది. మా ఆటో డ్రైవర్ల మనసు పెద్ద మనసు. ఎవరన్నా బ్యాగ్ మర్చిపోతే తిరిగి వాళ్ళకి అందిస్తారు. ఎవరన్నా పొరపాటున సెల్ ఫోన్ మర్చిపోతే వాళ్ళ ఇంటికి చేర్చుతారు. అంతేకాదు విలువైన వస్త్రాలు దొరికితే ఏకంగా మా పోలీస్ సోదరులు దగ్గరికెళ్లి డబ్బులో లేని వస్త్రాలు దొరికినాయి, ఇది మీరు జాగ్రత్త వాళ్ళకి చేర్చాలని చెప్పే పెద్ద మనసు ఉన్న వ్యక్తులు మా ఆటో డ్రైవర్లు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్ కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ముఖ్యంగా స్త్రీ శక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్ లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్ మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్ లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. ఓజీ సినిమా చూశారు, దసరా పండుగ చేసుకున్నారు, విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది, విజయవాడ కొత్త కళ వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈరోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్లో ఏర్పరిచిన
ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ హాజరయ్యారు. నియోజకవర్గంలో మొత్తం లబ్ధిదారులు 1265 మందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఖాతాలో జమపరిచారు. ఆటో డ్రైవర్ల బాధను అర్థం చేసుకున్న కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆటో డ్రైవర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి తాడేపల్లిగూడెం నియోజకవర్గం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తో మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ఈ రోజు ఆటో డ్రైవర్లందరికీ కూడా అకౌంట్లోకి 15,000 కాడికి జమ అవుతున్నాయి. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఇక్కడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారిని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఆటో కార్మికులు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళ అకౌంట్కి అంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎంతమందికి లబ్ధి పొందారంట? ఈ నియోజకవర్గాల వారీగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మనకి లబ్ధిదారులు 1,265 మంది లబ్ధిదారులకి 15,000 చొప్పున 1,89,75,000 రూపాయలని ఈరోజు అందరి అకౌంట్లోకి జమ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయం ఈ ప్రోగ్రాం మొత్తానికి కూడా మొత్తం మన గవర్నమెంట్ సహకరించి ప్రతి ఒక్కళ్ళ ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు మనకి అకౌంట్లో జమ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఇప్పుడు ఆటోకి సంబంధించి ఇక్కడ మీరు టౌన్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఇక్కడ, దీనికి సంబంధించి మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అమలు పెట్టారు కదా, దీనికి ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ యొక్క ఆటో డ్రైవర్ సేవలో ఈ కార్యక్రమంలో మేమందరం కూడా ఆటో డ్రైవర్లు అందరం పాల్పంచుకుని, అలాగే మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులు కొద్దిగా ఇబ్బందులు గుర్తించి ఈరోజు 15,000 రూపాయలు మా యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. దీనికి మేము మా ఆటో కార్మికుల తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే సూపర్ 6లో లేకపోయినా కానీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల ఆటో కార్మికులు లబ్ధి పొందుతారు. అలాగే కార్మికులందరూ కూడా నష్టం లేకోకుండా ఫ్రీ బస్సు పెట్టడం వల్ల కొద్దిగా నష్టం జరిగింది. కానీ ఆ నష్టం భర్తీ చేయడం కోసం ఈరోజు 15,000 రూపాయలు మా యొక్క ఆటో కార్మికుల అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. దానికి సీఎం గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, అలాగే రవాణా శాఖ మినిస్టర్ గారికి, అలాగే మా లోకల్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీని గారికి మా ఆటో కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఈ పథకం ఈ అకౌంట్లో పడుతుంది కదా, దీనికి సంబంధించి మీరు ఏమంటారు? బస్సు ఫ్రీ పెట్టిన తర్వాత మా ఆటో సోదరులు చాలా ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం మా ఆటో డ్రైవర్ల కష్టాలని గుర్తించి మా ఆటో డ్రైవర్లను ఏదోలా ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్కి కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. దానివల్ల మా ఆటో డ్రైవర్లకు చాలా లబ్ధి చేకూరుతుందని మేము అందరం కూడా భావిస్తున్నాం. అలాగే ఈ పథకాన్ని సూపర్ 6లో లేకపోయినా సరే ఇది మాకు అమలు చేసి మా ఆటో డ్రైవర్లకి అందుకు అండగా ఉన్న కూటమి ప్రభుత్వానికి, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇక్కడ విషయం. అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో 1,275 మంది కాదు లబ్ధిదారులు ఉన్నారని చెప్పి ఇక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్ చెప్పడం జరిగింది. ప్రతి ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇవాళ ఆనందోత్సవంతో ఇక్కడ మొత్తం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నారు. ఇది ఇక్కడ తాజా విషయం. అవుతుంది. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో సతీష్, రాజ్ న్యూస్, తాడేపల్లిగూడెం. చోటు చేసుకుంది. పంచాయతీకి పిలిచి తమిళులు కత్తులతో దాడి చేశారు. ఆటో తమ గల్లీకి అడ్డంగా ఉందని తీయమని అడిగినందుకు ఓ ఇంటి యజమానితో గొడవకు దిగారు. బూతులు తిడుతూ దాడి చేశారు. కత్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. మేడ్చల్ జిల్లా కీసరలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీకి పిలిచి తమిళులు కత్తులతో దాడి చేశారు. ఆటో తమ గల్లీకి అడ్డంగా ఉందని తీయమని అడిగినందుకు ఓ ఇంటి యజమానితో గొడవకు దిగారు. బూతులు తిడుతూ దాడి చేశారు. కత్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, తమిళనాడు కీసరాలో బీభత్సం సృష్టించారు. అయితే
రోజు రోజుకి ఒక తమ్మిలకు సంబంధించి రెచ్చిపోతున్నారని చెప్పి కూడా స్థానికులు కూడా వాపోతున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఒక గల్లీలో ఆటో ఉందని చెప్పి కూడా తమిళన్స్ ఒక్కసారిగా ఆటోకి సంబంధించి గాలి తీసేస్తారు. అంతేకాకుండా ఆటో యజమాని ఇంటి పైన కూడా దాడికి పాల్పడ్డారు. అయితే దాడి తర్వాత పంచాయతీకి పిలిచిన నేపథ్యంలో ఒక్కసారిగా కత్తులు కర్రలతో కూడా రెచ్చిపోయారు. దీంతో ఇద్దరికి మాత్రము తీవ్ర గాయాలయ్యాయి. అయితే దీనికి సంబంధించి చూస్తే మాత్రము ఇరువురు సంబంధించి ఇటు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అసలు తమిళియన్స్ ఎందుకు ఇంత రెచ్చిపోవాల్సి వచ్చిందనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా తమిళియన్స్ పూర్తిగా అరాచకంగా సృష్టిస్తున్నారు. ఎవరిని పడితే వారు బూతులు తిట్టడము, దాడులు చేయడానికి పాల్పడుతున్నారని మాత్రము స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే తమిళియన్స్ చూస్తే తమకు భయాందోళనకు గురి అవుతుంది. ఎందుకంటే వారు ఎవరి మాట వినరు. వాళ్ళు తమిళియన్స్ లో తమకు అర్థం కాని భాషలో బోధిస్తున్నారని చెప్పి కూడా స్థానికులు వాపోతున్నారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రము ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇందులో ఎవరికి తప్పైనా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామనేది మాత్రం పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. ఎల్బీ నగర్ టిమ్స్ భవన నిర్మాణాలను బీఆర్ఎస్ నేత హరీష్ రావు పరిశీలించారు. కేసీఆర్ హైదరాబాద్ నలుమూలలా టిమ్స్ నిర్మాణాలు చేపట్టారని అన్నారు. టిమ్స్ నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయని, వెంటనే వాటిని స్పీడప్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పేదలకు వైద్యం అందకుండా చేస్తుందని విమర్శించారు. రాజకీయాలను పేదల వైద్యాన్ని ముడిపెట్టవద్దని సూచించారు. ప్రభుత్వం 2 ఏళ్లలో చేసింది శూన్యమని, డేట్లు డెడ్లైన్లు మారుతున్నాయి తప్ప ఆసుపత్రి నిర్మాణం పూర్తి కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఎల్బీ నగర్లో 1000 పడకల ఆసుపత్రి, మల్కాజ్గిరిలో 1000 పడకల ఆసుపత్రి, ఎర్రగడ్డలో 1000 పడకల ఆసుపత్రి, నిమ్స్ 2000 పడకల ఆసుపత్రి కొత్తగా నిర్మించాలని, తద్వారా హైదరాబాద్ నగరంలో 5000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని మరో 100 ఏళ్ల ముందు చూపుతో ఆనాడు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. గతంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసినప్పటికీ ఎప్పుడో నిజాం కాలంలో కట్టిన గదే ఉస్మానియా, గదే గాంధీ, గదే కింగ్ కోటి హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ తప్ప కొత్త ఆసుపత్రులు గత ప్రభుత్వాలు ఎవరు కూడా పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆసుపత్రుల నిర్మాణం జరగలేదు. కానీ కరోనా వచ్చిన తర్వాత కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పేదలు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలవుతున్నారు. వారికి సరి అయిన వైద్యం అందడం లేదని, ఈ కొత్తగా వస్తున్న రోగాలను పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేదలకు ప్రభుత్వ రంగంలో కార్పొరేట్ సేవలు అందించాలి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని ఈ 4 టిమ్స్ ఆసుపత్రిని, వరంగల్లో 2000 పడకల హెల్త్ సిటీని